జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ది గెలుపే కాదని దొంగ ఓట్లతో గెలిచిందని కేటీఆర్ అన్నారు. వచ్చే 2 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని, బల్దియాలో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైట్ టికెట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అయితే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు శాలిని, తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. సో ఇక సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఉప ఎన్నిక డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల రిగ్గింగ్ తోటి అక్కడ గెలిచిందనేది కూడా ప్రధాన ఆరోపణ. అవన్నీ అంశాలు కూడా డివిజన్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది డివిజన్లో, ముఖ్యంగా బోరబండ డివిజన్ కానీ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉంటాయి కాబట్టి బోరబండ, ఎంగల్రావు నగర్ డివిజన్, యూసఫ్గూడ, షేక్పేట్, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా, అట్లనే సోమాజిగూడ డివిజన్లో సగభాగం శ్రీనగర్ కాలనీ. సో ఈ డివిజన్లలో ఏం జరిగిందనే విషయాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కార్యకర్తలు ఈ యొక్క సమావేశంలో చెప్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు బెదిరించారు. సో బూతుల వారీగా కూడా చాలా వరకు దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా సేకరిస్తున్నారు. సో ఇక ఓడిపోయి అంటే నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా రకరకాలుగా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఈ విధంగా బెదిరించి, అదేవిధంగా రిగ్గింగ్కి పాల్పడి గెలిచింది కాబట్టి సో నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో అందుకు సమిష్టిగా మనమందరం కలిసి ముందుకెళ్దాం. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. 2 నెలల్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరాల్సిందే, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చాటాల్సిందే అని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం జూబ్లీహిల్స్ నియోజకవర్గ 7 డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది. సో అభిప్రాయ సేకరణ కార్యకర్తల నుంచి తీసుకుంటున్నారు. అది అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. సో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒకటే అన్నమాట, సో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. సో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, గెలిచి తీరుతాము. ఎందుకంటే ఇక్కడ రిగ్గింగ్కి పాల్పడే అవకాశం ఉండదు కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా బస్తీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు కాబట్టి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు, కారు గుర్తుకి ఓటైపోతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక సత్తా చాడదామని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం కార్యకర్తల అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఒక దిశానిర్దేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేస్తారు. చేసిన తర్వాత ఈ సమావేశం ముగుస్తుంది. కాకపోతే మాత్రం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే నైతిక విజయం ఖచ్చితంగా సాధించాము. 75,000 ఓట్లకు పైగా కూడా మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు పోలయ్యాయి కాబట్టి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఓటర్లను ప్రలోభపెట్టి అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ముఖ్యంగా నాన్ లోకల్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బూతుల వద్దకు వచ్చి
క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభపెట్టి క్యూ లైన్లో డబ్బులు పంచి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించుకున్నారు. సో ఏ పరంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయమే కాదు, సో అది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చాటుదామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో అనేక సమస్యలపైన దృష్టి పెట్టి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం అందరం కూడా చాలా కష్టపడి పనిచేశాము. సో కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేశారు. సో అందుకు ఖచ్చితంగా మనము రానున్న రోజులలో ఇదే సమిష్టిగా ముందుకెళ్ళి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుదామని చెప్పేసి కూడా కేటీఆర్ ఆ దిశానిర్దేశం అయితే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ఈ సమావేశం మరో గంట నుంచి 2 గంటల పాటు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీంతో పాటుగా ఇక సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ఇటు వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కానీ, అదేవిధంగా పత్తి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కానీ, సో పత్తి ఇవాళ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా పత్తి కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చి కొన్ని రోజుల తరబడి రైతులు అక్కడే ఉంటున్నారు. కానీ పత్తి మాత్రం కొనడం లేదని చెప్పేసి క్వింటాలకు చాలా వరకు తగ్గించి దళారులు కొంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి సో వీటిపైన కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలనలో ఇసిగి చెందారు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఓటర్లను ప్రలోభపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచింది. కాబట్టి సో రానున్న రోజులలో ఖచ్చితంగా మనందరం కూడా సమిష్టిగా ఉండి ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుదాం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పేసి కూడా కార్యకర్తలు ఉద్దేశించి కేటీఆర్ అయితే మాట్లాడుతున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.